తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సమ్మక్క సారలమ్మ ఆ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రెండేళ్లకు ఒకసారి జరిగే ఆ మహావేడుక ఆ వనదేవతలకు ఈ భూమిపైన 4 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా జరుపుతూ ఉంటారు. తమ కోరికలన్నీ నెరవేర్చిన ఆ తల్లులకు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కానుకలు సమర్పించి తమ కుటుంబాలను చల్లంగా చూడమ్మా అని వేడుకునే ఆ శుభ గడియ ఈ 4 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రధాన ఘట్టంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ సమ్మక్క తల్లి ఒక కుంకుమ బరిడిలో నిక్షిప్తమై ఇక్కడ భక్తులకు కూడా ఈ జాతర సమయంలో ఆ గద్దె ప్రాంతంలో ఆ తల్లి ఆశీనురాలై భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే మహత్తరమైన ఘట్టం ఇదే రోజు. ఆ సమ్మక్క తల్లి తాను ఆ కాకతీయ రాజులతోటి విరోచితంగా పోరాడి ఇక్కడి భక్తులందరినీ సంరక్షించి రక్షించి తాను మాత్రం తన అవతారాన్ని ఇప్పుడు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తున్న ఆ చిలకల గుట్టపైకి వెళ్ళి ఒక పుట్ట వద్ద కుంకుమ బరడే రూపంలో తాను నిక్షిప్తమైందని కూడా ఇక్కడి చారిత్రక ఆధారాలు ఇక్కడి స్థల పురాణం కూడా చెబుతోంది. ఇప్పుడు మనం వీక్షిస్తున్న ఆ చిలకల గుట్ట ప్రాంతం కూడా అదే. అమ్మవారిని ఈ మహాజాతరలో ఈ ఘట్టంలో తుది ఘట్టంగా ఆ సమ్మక్క తల్లిని ఇదే రోజు ఆ చిలకల గుట్ట నుంచి ఇక్కడి పూజారుల చేత భక్తుల జయ జయ నామాల మధ్య ఎంతో వైభవంగా ఆ అమ్మవారిని తోడుకొని వచ్చి ఆ గద్దెలపైన ఆశీనులను చేసే శుభ గడియ కూడా ఇదే. ఇక్కడ ఆ తల్లి తాను కుంకుమ బరడిలో నిక్షిప్తమై ఉన్న చిలకల గుట్ట ప్రాంతాన్ని కూడా భక్తులందరూ కూడా సందర్శించుకొని ఆ అమ్మవారికి భక్తితో మొక్కుకుంటూ ఉన్నారు. జై సమ్మక్క అంటూ కూడా ఆ తల్లిని వేడుకుంటూ ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ చిలకల గుట్టపై నుండి తీసుకువెళ్ళి ఆ గద్దె ప్రాంతంలో ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి తమ కోరికలన్నీ నెరవేర్చిన ఆ తల్లికి నిలువెత్తు బంగారంగా ఆ బెల్లాన్ని సమర్పించి కూడా మొక్కులు తీర్చుకునే శుభగడియ కూడా ఇదే. ఇక తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఆ అమ్మవారి వైభవాల గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈ సమ్మక్క సారలమ్మ విశిష్టత ఏమిటని అనుకుంటున్నారు? చాలా బాగుంది. మంచి తల్లి, అనుకున్న కోరిన కోరికలు అన్ని నెరవేరుతుంది సంతోషంగానే. కానీ ఓకే, అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మేడారానికి? 35 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము ఇక్కడ. ఎందుకంత నమ్మకం? అంటే సమ్మక్క సారలమ్మ అంటే ఎందుకంత నమ్మకం? ఏదైనా కోరుకున్నది జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి ఏటా ఇక్కడికే వస్తాం మేడారమై. అంటే మొట్టమొదటిసారి ఆ తల్లి మీద మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు? ఎలాంటి కోరిక నెరవేరింది? పెళ్ళైన తర్వాత నాకు కొడుకు కావాలని కోరుకున్నా, నాకు అయింది. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడైనా ఏ పనైనా మేము కోరుకుంటే కంపల్సరీ ఎంతో కొంత మాకు మేలు జరుగుతుంది. అంటే అమ్మవారి మీద అంత నమ్మకం మాకు కాబట్టి మేము ఎప్పటికి వస్తాం. నువ్వు కోరుకోగానే ఆ తల్లి ఏ కోరికైనా నెరవేరుస్తుంది అన్నావు. ఆ నెరవేర్చే తల్లికి మీరు ఏ రకంగా ఇలాంటి కానుకలు సమర్పించి అంటే అమ్మవారి మొక్కు చెల్లించుకుంటారు? ఎత్తు బంగారాలు, ఏటలు, అంతే. ఎత్తు బంగారం, ఏటవు, పసుపు కుంకుమ, ఓడి బియ్యము సమర్పించుకుంటాం. ఏట కూడా అమ్మవార్లకు చీరారేవికతోని, ఓడి బియ్యము, పసుపు కుంకుమ, ఏటలతోని. అంటే ఇప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి వస్తూ అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. నీకు అంటే కొడుకు కావాలని కోరగానే ఆ తల్లి ఇచ్చింది అన్నావు. ఆ తర్వాత మీ పిల్లలకు కూడా అలాంటి ఏమైనా కోరికలు? మంచి భవిష్యత్తు ఇచ్చింది. అందరికి బాగున్నారు నా పిల్లలందరూ. ఇతరులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. నాతోని చాలా మంది వస్తారు జాతర కూడా. తప్పకుండా ప్రతి ఏటా ఆ భక్తులు కూడా ఆ అమ్మవార్లను దర్శించుకోవడానికి కదులుతూ ఉన్నారు. అమ్మవార్ల ప్రతిరూపమైన ఆ కంక చెట్లను కూడా మనం ఇక్కడ తీర్థయాత్రల ఛానల్లో వీక్షించవచ్చు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఆ కంక చెట్లు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ కంక చెట్టు ఉంటే ఆ తల్లి మనతోటే ఉన్నట్టని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ తల్లి ఆ కొలువై ఉన్న తాను నిక్షిప్తమై ఆ కుంకుమ బరడిలో నిక్షిప్తమై ఉన్న ఆ పుణ్య ప్రదేశం కూడా చిలకల గుట్ట కూడా అదే. ఎటు చూసినా ఆ పచ్చటి ప్రకృతిని సంతరించుకొని ఎత్తైన గుట్టగా ఆ చిలకల గుట్ట మనకు ఇక్కడ అగుపిస్తూ ఉంది. ఆ జగజ్జనని ఆది పరాశక్తి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం. ఆ తల్లి కుంకుమ భరడిలో తాను నిక్షిప్తమై ఉన్న పుణ్య ప్రదేశమే ఆ చిలకల గుట్ట ప్రదేశం. ఆ గుట్ట నుంచి ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన ఇక్కడి కోయ పూజారులు ఆ దారి గుండా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకువస్తూ ఉంటారు. అమ్మవారిని తీసుకువచ్చే క్రమంలో భక్తులు ఆ అమ్మవారికి ఎంతో ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు.
రంగురంగుల ఆ ముగ్గులను వేసి రంగవల్లులతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉంటారు. తాము కొలిచే ఆ దైవానికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ 2 చేతులెత్తి మొక్కుకుంటూ కూడా ఆ తల్లికి స్వాగతం పలుకుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అపూర్వమైన ఘట్టం, ముఖ్య ఘట్టంగా కూడా ఆ సమ్మక్క తల్లి ఆ గద్దె మీద కొలువు తీరడం. చిలకల గుట్టల్లో కొలువై ఉన్న ఆ తల్లిని బాజా భజంత్రీలు భక్తుల జయ జయ నామాల మధ్య ఆ కోయ పూజారులు అమ్మవారిని వెంట తోడుకొని వచ్చి ఆ సమ్మక్క గద్దెల మీద కొలువు తీర్చిన అనంతరం భక్తులందరూ కూడా తమ మొక్కులను చెల్లించుకునే ఆ శుభగడియ మనందరిపై ఆ సమ్మక్క సారలమ్మల దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క, జై జై సారలమ్మ.